ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం పార్శ్వకోణాసనం గురించి, పాదహస్తాసనం గురించి తెలుసుకుంటాం. పార్శ్వకోణాసనం గురించి తెలుసుకుందాం. పార్శ్వ అంటే ప్రక్క వైపు అని అర్థం. కోణ అంటే కోణము. ఈ ఆసనం యొక్క చివరి భంగిమలో శరీరం ఒక ప్రక్కకు వంగి కోణాకారంలో ఉంటుంది కాబట్టి పార్శ్వకోణాసనం అనే పేరు రావడం జరిగింది. ఈ ఆసనం యొక్క ప్రభావం చెస్ట్ మజిల్స్ పైన, భుజాల పైన, చేతులు, నడుము, మోకాళ్ళు, మడమల పైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఈ భాగాలన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి. ఈ పార్శ్వకోణాసనం యొక్క ప్రభావం చెస్ట్ మజిల్స్ పైన, షోల్డర్స్, హ్యాండ్స్, నడుము, మోకాళ్ళు, మడమల పైన ఈ ఆసనం యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈ పార్శ్వకోణాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ పార్శ్వకోణాసనాన్ని నిలబడి చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనం రెండు మడాల దగ్గరగా ఉంచుకొని కాళ్ళ వ్రేళ్ల మధ్య కాస్త దూరం ఉంటుంది. వెన్ను నిటారుగా ఉంటుంది. హెడ్ స్ట్రైట్ గా ఉంటుంది. రెండు చేతులు కాళ్ళ భాగానికి తాకుతూ వ్రేళ్లు నేల వైపు చూస్తూ ఉంటాయి. ఈ స్థితి నుంచి పూర్తిగా శ్వాసను తీసుకున్న తర్వాత కుడి కాల్ని 2 feet డిస్టెన్స్ లో పక్కకి ఉంచాలి. ఇప్పుడు కుడి కాల్ని 90 degrees రైట్ సైడ్ టర్న్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా కుడి మోకాలను వంచుతూ కుడి చేయితో కుడి కాలికి కుడి పక్కన ఈ విధంగా ఆనించి తర్వాత నిదానంగా ఎడమ చేతిని నిదానంగా పైకెత్తి ఎడమ చెవి మీదుగా చేతిని శరీరానికి సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉంటుంది. ఆసన స్థితిలో ఉండాలి. ఇప్పుడు నిదానంగా ఈ ఎడమ చేతిని యథాస్థితికి తీసుకొని రావాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ కుడి కాలుని కూడా యథాస్థితికి తీసుకొని రావాలి. ఇదే విధంగా ఇప్పుడు ఎడమ కాలుతో కూడా చేయాలి. పూర్తిగా శ్వాసను తీసుకొని ఎడమ కాలును ఒక 2 feet డిస్టెన్స్ లో ఉంచి
ఎడమ పాదాన్ని 90 degrees లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ఎడమ మోకాలను బెండ్ చేసి ఎడమ చేత్తో నేలపైన సపోర్ట్ తీసుకొని ఎడమ కాలుకి ఎడమ ప్రక్క ఎడమ చెయ్యి ఉంటుంది. ఇప్పుడు నిదానంగా కుడి చేతిని పైకెత్తి శరీరానికి సమాంతరంగా కుడి చెవిని తాకుతూ కుడి చెయ్యి ఉంటుంది. కట్ చేసిన టొమాటోని శ్రద్ధగా గమనించండి. మానవ హృదయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టొమాటో గుప్పెడు గుండెలా ఎర్రగా గుండెలాగానే కనిపిస్తుంది. గుండెలోని 4 కవాటాల్లాగానే టొమాటోలో కూడా 4 భాగాలుంటాయి. పరిశోధనల్లో వెల్లడైన విషయం కూడా టొమాటో ప్రత్యేకించి గుండె ఆరోగ్యానికి మంచిదని రుజువు చేస్తున్నాయి. టొమాటోల్లో గుండె ఆరోగ్యానికి పెంపొందించే లైకోపాన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. టొమాటో ప్యూర్ బ్లడ్ ఫుడ్ గా పరిగణిస్తారు కూడా. అంతేకాదు పుల్లగా రుచిగా ఉండే టొమాటోలు విటమిన్ సి ని కూడా పుష్కలంగా అందిస్తాయి. టొమాటోలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చక్కటి ఔషధం లాంటివే. రకరకాల కాస్మెటిక్ ఐటమ్స్ ని కొని వాటిలో కెమికల్స్ తో చర్మ సౌందర్యం పాడు చేసుకోవడం కంటే సహజమైన అందాన్ని పెంపొందించే టొమాటోలను వాడితే అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. కృష్ణుని స్వరూపమే కృష్ణ కథ. ఆ కృష్ణ కథను ఆశ్రయించుకుని ఉంటాయి ధర్మము జ్ఞానము కూడా. మనిషి జీవితంలో అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగు బాటలో పయనింపజేసేదే శ్రీమద్ భాగవతం. కృష్ణ కథ వినడం వల్ల మోక్షము లభిస్తాయి అని చెప్పారు. సరే, అంతేకాదు ఐహికమైనటువంటి ఎన్నో లభిస్తాయట. అలాంటి శ్రీమద్ భాగవతంలోని ఘట్టాలపై శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సుమధుర ప్రవచనం భాగవత హృదయం ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు, తిరిగి సాయంత్రం 4:30 మీ సివిఆర్ హెల్త్ లో. కళ్ళకి ఇంపుగా కనబడే అరటిపండు పౌష్టికాహారానికి మారుపేరుగా చెప్పుకోవచ్చు. పేదవాడి యాపిల్లా పిలువబడే అరటిపండు అన్ని సీజన్లో లభిస్తూ చిన్నపిల్లల మొదలు వయసు పైబడిన వారి వరకు అందరికీ సులభంగా జీర్ణమయ్యే పండు. పొటాషియం అధిక మోతాదులో ఉండడం వల్ల అరటిపండు ఎముకలు బలంగా ఉంచడానికి, సోడియం చాలా స్వల్పంగా ఉండటం వల్ల బీపీ లేదా రక్తపోటును అదుపులో ఉంచేందుకు తోడ్పడతాయి. పలు పరిశోధనల ద్వారా వెల్లడైన విషయం ఏంటంటే అరటిపండ్లు రెగ్యులర్ గా తినడం వల్ల గుండె రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఆటలాడేవారు తక్షణ శక్తి కోసం అరటిపండు మీదనే ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. అంతేకాదు కడుపులో అల్సర్ తో బాధపడేవారు కూడా అరటిపండు ఎటువంటి సందేహం లేకుండా తినొచ్చు. అరటిపండు అల్సర్ ను మరింత తీవ్రం కాకుండా కాపాడతాయి. ఇవన్నిటినీ మించి తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవడానికి కూడా అరటిపండే తోడ్పడుతుంది.
ఈ పార్శ్వకోణ ఆసనం చేయడం ద్వారా డయాబెటిక్ సమస్యలను తొలగిస్తుంది, మలబద్ధక సమస్యలను తొలగిస్తుంది, కాళ్ళ నొప్పులు, మడాల నొప్పుల్ని తగ్గిస్తుంది, మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుంది, గొంతులోని కండరాలను చైతన్యవంతం చేసి థైరాయిడ్ సమస్యలను తొలగిస్తుంది. అదేవిధంగా ఈ పార్శ్వకోణాసనం చేయడం ద్వారా ఛాతి కండరాలకి, చేతులు, భుజాలు, నడుము, మోకాళ్ళకి, మడాలకి బలాన్ని చేకూర్చి ఆయా భాగాల్ని శక్తివంతంగా తయారు చేస్తుంది. ఈ పార్శ్వకోణాసనాన్ని ఏ విధంగా చేయాలో మరొకసారి చేసి చూద్దాం. హస్తాసనం గురించి మనం తెలుసుకుందాం. హస్తాలతో పాదాలను పట్టుకునేటటువంటి ఆసనం గనక దీన్ని పాదహస్త ఆసనం అంటారు. పాద అంటే పాదాలు, హస్తాలు అంటే అరిచేతులు. నిలబడి రెండు అరిచేతులతో రెండు కాళ్ళని పట్టుకొని చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనం నిలబడి చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనం చేయడం ద్వారా మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, డయాబెటిక్ సమస్యలను తొలగిస్తుంది, గ్యాస్ సమస్య, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ని ఈ ఆసనం తగ్గిస్తుంది. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం.
ముదురు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపించే బీట్రూట్ మంచి ఆరోగ్యాన్నిచ్చే కూరగాయల్లో ఒకటి. దుంపల జాతికి చెందిన కూరగాయల్లో బీట్రూట్ అన్ని సీజన్లో అందుబాటులో ఉండే వెజిటబుల్. బీటా సయానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ బీట్రూట్ లో అధిక శాతంలో ఉంటుంది. దీనివల్ల శరీరం రోగాల బారిన పడకుండా ఉండగలదు. అంతేకాదు సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, అయోడిన్, కాపర్, విటమిన్ B1, B2, B3, B6 మరియు C ఇవన్నీ బీట్రూట్ లో పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనత బారిన పడకుండా శరీరానికి అవసరమయ్యే ఐరన్ బీట్రూట్ లో అధిక మోతాదులో ఉంటుంది. బీట్రూట్ లోని సిలికా అనే పోషక పదార్థం చర్మం, గోళ్లు, ఎముకల జాయింట్స్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. సలాడ్స్, జ్యూసెస్ రూపంలో బీట్రూట్ ను ఆహారంలో భాగంగా చేసుకుని చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. పండు ఆకర్షణీయంగా కనబడే పండు మాత్రమే కాదు, ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. పుష్కలంగా A, C, E విటమిన్లు, రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ దానిమ్మలో ఉన్నాయి. నడి వయసు వారిలో సాధారణంగా కనిపించే శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించగల శక్తి కూడా దానిమ్మ పండులో ఉంది. అందాన్ని కాపాడుకోవడం కోసం తన కాస్మెటిక్స్ ఉత్పత్తులను ఎంతో డబ్బు వెచ్చించి కొనే కంటే రోజుకో దానిమ్మ పండు తింటే చర్మం కాంతి నిండుతూ ఉండటమే కాక యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మన దేశంలో ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో దానిమ్మ పండును వాడుతూ వస్తున్నారు. దానిమ్మ రసం తాగడం ద్వారా డయేరియా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండబెట్టిన దానిమ్మ గింజల చూడడం కఫం కరిగించేందుకు కూడా వాడుతున్నారు. పొటాషియం, ఫైబర్ కూడా దానిమ్మలో పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బులకు దూరంగా ఉండాలన్నా దానిమ్మ పండును క్రమం తప్పకుండా తింటేనే ఆరోగ్యం మీ సొంతం. లేత ఆకుపచ్చని రంగులో గుండ్రంగా చూడటానికి చక్కగా ఉండి పలు ఔషధ గుణాలు గల ఉసిరినే ఆమ్ల అని పిలుస్తారు. ఉసిరిని భారతదేశంలో పలు ఔషధాల్లో సంవత్సరాల తరబడి వాడుతూ వస్తున్నారు. ఉసిరిలో అధిక మోతాదులో విటమిన్ C, పీచు పదార్థం ఉంటాయి. ఇవే కాకుండా ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ ఇలాంటి పోషక విలువలు ఉసిరికాయలో సమృద్ధిగా ఉంటాయి. ఆయుర్వేదంలో పలు మందుల్లో ఉసిరిని సమృద్ధిగా వాడుతూ ఉంటారు. క్యాన్సర్, కళ్ల సమస్యలు, అజీర్ణం, డయాబెటీస్ మొదలగు ఆరోగ్య సమస్యలకు ఉసిరిని వాడుతున్నారు. పలు ఆహార పదార్థాల్లో కూడా ఉసిరికాయలను మన దేశంలో వాడుతూ ఉంటాం. జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఉసిరిని పలు రకాలుగా అంటే టానిక్, చూర్ణం, టాబ్లెట్స్ రూపంలో వాడుతున్నాం. ఇలా పలు ఔషధ విలువలున్న ఉసిరికాయ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.